నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై స్పష్టం వస్తుందని చెప్పారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులని ఎంపిక చేస్తామని తెలిపారు. వారం రోజుల్లో అర్హులైన రైతు సోదరులందరికీ గుంట మొదలుకొని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, రైతు బోనస్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేదని చెప్పారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించుకోవడమే కాదు, వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే చూసుకోవాలన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి 5గురు మృత్యువాత పడ్డారు. మృతులంతా హైదరాబాద్లోని చింతల్కి చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే వీకెండ్ కావడంతో హైదరాబాద్లోని చింతల్కి చెందిన ఓ కుటుంబం గోదావరిలో పుణ్యస్నానాలకు బాసర వచ్చింది. దాదాపు 18 మంది కుటుంబ సభ్యులు బాసరకు వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 5గురు యువకులు గోదావరి నీటిలో స్నానానికి దిగి అందులోనే గల్లంతయ్యారు. ఇది గమనించి కుటుంబ సభ్యులు, స్థానికులు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణంలో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పుణ్య స్నానాలకు ఇక్కడికి వచ్చారు. ఇంతలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని బిచ్కుంద మండల బీజేపీ అధ్యక్షుడు విష్ణు అన్నారు. బీజేపీ 11 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల కరపత్రాలను వారు ఆదివారం బిచ్కుందలో విడుదల చేశారు. మోదీ ప్రవేశపెట్టిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరాజీ, శివాజీ, మోహన్, గోపాల్ ఉన్నారు. ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఈ నెల 20న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బంద్కి మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల బంద్కి ప్రజలు సహకారం అందించి విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. కాగా మావోయిస్టు నేతలు బంద్కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన బలగాలు ఏఓబీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులతో పాటు అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశారు. ఇరువైపులా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడపడుతూ మావోయిస్టులను హతమారుస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే వందలాది సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. వీరిలో గత కొన్ని దశాబ్దాలుగా పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా ఉన్నారు. అయితే మావోయిస్టులపై కేంద్ర బలగాల చర్యలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వారితో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తగ్గకుండా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత విజయ రూపానీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 3 రోజుల అనంతరం ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. రూపానీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం DNA సరిపోలిందన్నారు. దీంతో భౌతిక కాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ఇప్పటిదాకా 32 మంది మృతుల DNA వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. DNA పరీక్ష నిర్వహించి ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. పరీక్షతో పని లేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ప్రమాద తీవ్రత వల్ల చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో DNA టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండడం గుర్తింపు ఆలస్యం అవుతోందని తెలిపారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుందని ప్రకటించగా కొద్ది రోజుల ముందు థియేటర్స్ బంద్కి పిలుపునిచ్చారు. ఆ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో టాలీవుడ్ పెద్దలు దిగివచ్చారు. ఏపీ ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం సరికాదని చంద్రబాబుతో భేటీ అయి తమ సమస్యల గురించి చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ టాలీవుడ్లో పలువురికి ఫోన్స్ చేసి మీటింగ్కి ఆహ్వానించారు కూడా. చంద్రబాబుని 4 గంటలకి కలవాల్సి ఉండగా అంతకుముందు పవన్ కళ్యాణ్ని కలవాలని అనుకున్నారట. సీఎం డిప్యూటీ సీఎంలను కలిసే లిస్టులో డైరెక్టర్లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్విని దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కేవీ రామారావు, హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్ నారాయణమూర్తి, నాని ఇలా దాదాపు 35 నుంచి 40 మంది ఉన్నారట. అయితే ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవాల్సి ఉండగా ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. మీటింగ్కి రావాల్సిన ముఖ్యమైన వారు ఈ రోజు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దయినట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం ప్రభుత్వం ఆహ్వానం అందించినా కూడా టాలీవుడ్ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని దుయ్యబట్టారు. బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్కరకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద 1 కేజీ 100 గ్రాముల ఎండు గంజాయి లభించింది. దీని విలువ దాదాపు 55,000 రూపాయలుగా తెలుస్తోంది. నిందితులు షాయంపేటకు చెందిన అంగులూరి రోహిత్, గోవిందుల, సుజన్ కుమార్, మారపల్లి సతీష్లతో పాటు ఆత్మకూరుకి చెందిన కక్కు అఖిల్ గా పోలీసులు గుర్తించారు. వీరంతా మహారాష్ట్రలోని సిరోంచాలోని కృష్ణ అనే వ్యక్తి దగ్గర తక్కువ ధరకు గంజాయి కొని ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాలు అమ్మడం నేరమని, అటువంటి ప్రయత్నాలు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.